85 ఏళ్ళు దాటిన వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోటల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు ఇంటి దగ్గర నుంచినే వేయడానికి అర్హులు. ముందుగానే వాళ్ళకి ఓట్లిస్తారు. ఇంటి దగ్గరే వేసేయొచ్చు వాళ్ళు. మొన్న ఈ మధ్యన చూసాం కదా! వివిధ రాష్ట్రాలు, ఈవెన్ తెలంగాణలో కూడా ఇట్లాంటిది దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి కాను వాళ్ళు దానికొక ఫారం 12D అనేటువంటి దాని కింద దరఖాస్తు చేయాలి. వృద్ధులకి అంత డైరెక్ట్‌గా ఎవరుంటది? అసలు వాళ్ళ దగ్గర మనుషులుంటే ఈ బాధ అంతా ఎందుకు? ఎవరు లేరు. అట్లాంటి వృద్ధులకి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడో ఇతర రాష్ట్రాల్లోనో లేకపోతే పట్టణాల్లోనో ఇతర ఏరియాల్లోనో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు వచ్చి వీళ్ళ ఓటు కోసం కష్టపడతారా? లేదు. కానీ ఆ వృద్ధులతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేవాళ్ళు ఎవరు? వాలంటీర్లు. ఇప్పుడు ఆ వాలంటీర్లు వాళ్ళ చేత ఆ దరఖాస్తులు చేపిస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి షాకింగ్ పరిణామం. ఎందుకంటే వాళ్ళు అది అప్లై చేశాక ఆ ఓటు అక్కడికి వస్తుంది కదా, వచ్చినప్పుడు ఆ ఓట్లు ఎక్కడ తమకు వ్యతిరేకంగా పడిపోతాయో అన్నటువంటి ఆవేదన వాళ్ళకుంది. కాకపోతే టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఓట్లు